in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ఈరోజు మన ముందు 3 ప్రశ్నలున్నాయి. మొదటి ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువు దెయ్యములను వదిలించారు. ప్రభువు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఆయనకు ఎదురుపడినటువంటి దెయ్యము పట్టినటువంటి మనుషులను ఆయన స్వస్థపరిచారు. ఆ విషయమై కొంతమంది సందేహాలను అడుగుతున్నారు. రెండో ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు దెయ్యములను వెళ్ళగొట్టినప్పుడు ఒకానొక సందర్భంలో అపవిత్రాత్మల యొక్క సంఖ్య ఎంతని తెలియజేయబడింది? మేము అనేక మంది ఉన్నాము కనుక మా పేరు సేన అని అపవిత్రాత్మలు పలుకుతున్నాయి. అపవిత్రాత్మలు అనేకమైనవిగా ఉన్నప్పుడు మరి వాటినే గొప్పవి అని మనం అనాలి కదా అని మరొక ప్రశ్నను లేవనెత్తుతున్నారు. అపవిత్రాత్మలు అనేకమైనవి ఉన్నాయి. దేవుడైతే పరలోకమందున్న తండ్రి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు, వీరే మనకు కనిపిస్తున్నారు దైవత్వంలో. మరి దెయ్యాలైతే అనేకములు ఉన్నాయి కదా, అలాంటప్పుడు వాటి బలమే ఎక్కువగా ఉంటుంది కదా, వాటినే మనం ఆశ్రయించాలి కదా అని కొందరు ఈ అవివేకమైనటువంటి ప్రశ్నను అడుగుతున్నారు. దానికి కూడా ఈరోజు సమాధానాన్ని చెబుతాను. అలాగే మూడవ ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువును నమ్మినటువంటి వారి వలన కొన్ని సూచక క్రియలు జరుగుతాయి అని ప్రభువారు ఆరోహణమవుతూ తెలియజేశారు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనిపిస్తాయి. నేటి కాలములో కూడా ప్రభువును నమ్మినటువంటి వారి వలన ఆ సూచక క్రియలు కనిపిస్తాయా అని కొందరు ఈ ప్రశ్నను కూడా అడుగుతున్నారు. ఈ 3 ప్రశ్నలకు కూడా ఈరోజు సమాధానాన్ని మీరు నేర్చుకోబోతున్నారు. మొదటి ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువు దెయ్యములను వెళ్ళగొట్టారు. యేసుక్రీస్తు ప్రభువు దెయ్యములను వెళ్ళగొట్టారు. ప్రశ్న అడుగుతున్న వారు ఎంత అవివేకంగా మరియు హేళనగా ఈ ప్రశ్నను అడుగుతున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి భూత వైద్యం అంటున్నారు. అంటే ప్రస్తుత కాలంలో మనకు అక్కడక్కడ కొంతమంది మనుషులు భూత వైద్యం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు కదా. దెయ్యములు పట్టినటువంటి మనుషులను స్వస్థపరచడానికి నేటి కాలంలో కూడా కొంతమంది భూత వైద్యులు కనిపిస్తూ ఉంటారు కదా. ప్రభువు నాటి కాలంలో ఒక భూత వైద్యుడా అని అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు తనకు ఎదురుపడినటువంటి అనేక మంది రోగులను స్వస్థపరిచారు. వారు స్వస్థతను కోరుకుంటున్నప్పుడు, దావీదు కుమారుడా మమ్మను కరుణించుము, మమ్మను స్వస్థపరచుము అని కేకలు వేస్తున్నప్పుడు వారిని చూచి కనికరపడి యేసుక్రీస్తు ప్రభువు వారిని స్వస్థపరిచారు అనేటువంటి విషయాన్ని మొట్టమొదట తెలుసుకోవాలి. అలాగే యేసు ప్రభువు చేసినటువంటి స్వస్థతలలో
కేవలము దెయ్యములను వెళ్ళగొట్టుట మాత్రమే ఉన్నదా? కాదు. ప్రతి రోగమును ఆయన కుదిర్చారు. ఆయనకు ఎదురుపడినటువంటి మనుష్యులలో ఎటువంటి రోగం ఉన్నా కానీ, వారికి కళ్ళు లేకపోవచ్చు, అంటే వారు గుడ్డివారు కావచ్చు, వారికి కాళ్ళు లేకపోవచ్చు, వారు కుష్ఠరోగంతో ఉండొచ్చు, వారు రక్తస్రావంతో ఉండొచ్చు, వారు క్షయరోగంతో ఉండొచ్చు, వారు చనిపోయినటువంటి శవాలుగా కూడా ఉండొచ్చు. ప్రభువుకు అసాధ్యమైందేంటి? ఆయన చేసినటువంటి స్వస్థతలలో ఒకానొకటి దెయ్యములను వెళ్ళగొట్టుట. అంతే తప్ప ఆయన కేవలం దెయ్యములను మాత్రమే వెళ్ళగొట్టారా? యేసు ప్రభువు భూతవైద్యుడు అని అడుగుతున్నారు కదా. ఆయన పరమవైద్యుడు, భూతవైద్యుడు కాదు, పరమవైద్యుడు. ప్రశ్న అడుగుతున్నవారు మొట్టమొదటి ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువు పరమవైద్యుడు. ఈరోజు చాలామంది వైద్యులు మనకు కనిపిస్తున్నారు. ఎంబీబీఎస్ చేసినటువంటి వైద్యులు మనకు చాలామంది కనిపిస్తున్నారు. ఈ వైద్యులలో స్పెషలిస్టులు ఉంటారు. స్పెషలిస్టులు అనగానే వారు నేర్చుకున్నటువంటి ఆ విభాగానికి సంబంధించిన వైద్యాన్ని మాత్రమే వారు చేయగలరు. ఆప్థమాలజిస్ట్ అంటే కంటికి సంబంధించిన వైద్యుడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆప్థమాలజిస్ట్ దగ్గరకు మనం వెళ్ళకూడదు. అలాగే గుండె సంబంధిత వ్యాధితో ఆప్థమాలజిస్ట్ దగ్గరకు మనం వెళ్ళకూడదు. కిడ్నీ సంబంధిత వ్యాధి వస్తే నెఫ్రాలజీ విభాగానికి మనం వెళ్ళాలి, నెఫ్రాలజిస్ట్ ఉంటాడు. అలాగే గుండె సంబంధిత వ్యాధి మనకు వస్తే కార్డియాలజీ విభాగానికి వెళ్ళాలి, కార్డియాలజిస్టులు అక్కడ ఉంటారు. ఎముకలు విరిగిపోతే ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే నరాల బలహీనత అయితే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మీకు అర్థమవుతుందా? చాలా విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాలలో ఆరితేరినటువంటి వైద్యులు ఆయా రోగాలకు వైద్యాన్ని అందిస్తారు. అందుచేతనే హాస్పిటల్ తెరిచి ఉంటుంది, కానీ మనకు కావలసినటువంటి వైద్యుడు ఆ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాడో లేదో అని మనం చెక్ చేసుకోవాలి. హాస్పిటల్ తెరిచినంత మాత్రాన అందరు వైద్యులు వచ్చి మనకు కావలసినటువంటి వైద్యుడు రాకపోతే ఉపయోగం ఏముంది? గుండె సంబంధిత వ్యాధితో వెళ్ళారు, మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్లోనూ డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు, కానీ కార్డియాలజీ ఖాళీగా ఉంది. మీకు ఉపయోగం ఏముంది? వేరే హాస్పిటల్ చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు ఇలా ఒక విభాగానికి వైద్యునిగా కనిపించడం లేదు. పరమవైద్యుడు, పరమవైద్యుడు. ఆయనకు ఎదురుపడినటువంటి ప్రతి రోగిని ఆయన స్వస్థపరిచారు. అలాగే ఆ రోగులు కోరుకోవాలి. ఇప్పుడు ఒక రోగి స్వస్థపరచబడాలనేటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారిని అడిగితేనే కదా ఆయన స్వస్థత జరిగించేది. ఈ ప్రశ్నలో ప్రశ్నగా మరలా ఏమని అడుగుతున్నారంటే, ప్రభువు ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని స్వస్థపరచడం ఏంటి? ప్రపంచం అంతటిని కూడా స్వస్థపరిచేయచ్చు కదా, అసలు దెయ్యాలు లేకుండా చేసేయచ్చు కదా అంటున్నారు. అంటే వారికి మూలమే అర్థం కాలేదు. దెయ్యాలే లేకుండా చేసేయచ్చు, రోగాలే లేకుండా చేసేయచ్చు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు మనిషికి ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో తినరా, త్రాగరా, గెంతరా అని చెప్పి సుఖవంతమైనటువంటి జీవితాన్ని దేవుడు మనిషికి ఇచ్చేయచ్చు. ప్రారంభంలో దేవుడు ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనిషికి ఇచ్చాడు. కానీ మనిషి యొక్క పాపాన్ని బట్టి రోగాలు ప్రారంభమయ్యాయి. మనిషి యొక్క అతిక్రమమును బట్టి రోగాలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కూడా ప్రారంభంలో తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా సూత్రాలు. ఇవన్నీ తెలుసుకోకుండా అడ్డదిడ్డంగా వచ్చి పనికి మాలినటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అసలు వీరికి మూలాలు తెలియదు. అసలు రోగం ఎలా వచ్చింది, దెయ్యం ఎలా వచ్చింది, ఈ మూలాలు తెలియాలి. ఒకానొక వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము అసలు రోగాలు, అలాగే ఈ భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు, లేకపోతే మన జీవనానికి అడ్డుపడేటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతాయో ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వాక్యం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను,
మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. మీకు మేలు కలగటం లేదు, దెయ్యాలు పట్టి పీడించేస్తున్నాయి, అలాగే రోగాలు వచ్చేస్తున్నాయి, అలాగే ప్రకృతి వైపరీత్యాలు వచ్చేస్తున్నాయి, వాటి క్రమంలో పనిచేయవలసినటువంటి ఇవన్నీ కూడా గాడి తప్పుతున్నాయి అనగానే మీ పాపము దానికి కారణము, మీ దోషము దానికి కారణము అంటున్నాడు దేవుడు. మీరు పవిత్రులుగా ఉండి అప్పుడు అడగండి. మనుషులందరూ కూడా పవిత్రులుగా ఉండి, ఎక్కడ అన్యాయం లేదు, ఎక్కడ అక్రమం లేదు, ఎక్కడ దోషం లేదు, ఎక్కడ పాపం లేదు, దైవ వాక్యానుసారముగా ప్రతి మనిషి నడుచుకుంటున్నాడు అని చూపించి అప్పుడు మీరు అడగండి. ఎందుకుంది రోగం, ఎందుకుంది ఈ ప్రకృతి వైపరీత్యం, ఎందుకుంది ఈ దెయ్యం, అప్పుడు అడగండి. మీరు ముందు మనుషుల ప్రవర్తనను సరిచేసుకోకుండా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన సమాధానాన్ని తెలుసుకోకుండా అడ్డదిడ్డంగా ప్రశ్నలు అడగకూడదు. మనుషులు పాపాత్ములై రోగములను, దెయ్యములను వారు అనుభవిస్తున్నప్పుడు వారి మీద కనికరపడుతున్నాడు దేవుడు. సరేలే, మీ మీద కనికరపడుతున్నాను. ఒక్కొక్కసారి చూడండి, చేసినటువంటి తప్పుకు పశ్చాత్తాపంతో దయచేసి కనికరించండి, తప్పు అయితే జరిగిపోయింది, నా వలన తప్పు అయితే జరిగిపోయింది, దయచేసి కనికరించండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. మరి అలా అడిగినప్పుడు కనికరించాలి కదా. యేసుక్రీస్తు ప్రభువు కూడా అలాగే కనికరించారు. ఆయనకు ఎదురుపడినటువంటి అనేక మంది రోగులను ఆయన స్వస్థపరచటంలో ఉద్దేశ్యం అదే. కొన్ని చక్కని మాటలను ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథం నుండి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు అనేక మందిని బాగు చేశారు, స్వస్థపరిచారు అని తెలుసుకోవటానికి వ్రాయబడినటువంటి ఒకానొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 4వ వాక్యం నుండి మీరు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 4వ వాక్యం నుండి, యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. బాప్తిస్మమిచ్చి యోహానుకు తెలుపండి. రాబోవాడవు నీవేనా, క్రీస్తువు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా అని అడుగుతున్నటువంటి యోహానుకు మీరు కన్నవాటిని విన్నవాటిని చెప్పండి. లేని వాటిని చెప్పొద్దు, అభూత కల్పనలొద్దు. ఏవైతే మీరు చూస్తున్నారో, ఏవైతే మీరు వింటున్నారో వాటినే చెప్పండి. ఏవి జరుగుతున్నాయి చూడండి. గుడ్డివారు చూపు పొందుచున్నారు. ప్రపంచంలోని గుడ్డివారు మొత్తమా? ప్రపంచంలో ఉన్న గుడ్డివారు మొత్తం చూపు పొందుతున్నారా? లేదు. యేసుక్రీస్తు ప్రభువును ఎందరైతే అడిగారో, యేసుక్రీస్తు ప్రభువునకు ఎందరైతే ఎదురుపడ్డారో వారిని ఆయన స్వస్థపరుస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచేస్తే ఎవరి వలన స్వస్థత జరిగిందో ఎవరికి తెలుస్తుంది? మేము అడగకుండా ప్రభు ఎందుకు స్వస్థత ఇచ్చాడని కూడా వారు అనవచ్చు. అలాగే వారి పాపములు వాటికి కారణం. మనుష్య జాతి చేసినటువంటి పాపము మరలా మనుష్య జాతి మీదకే వస్తుంది. అలాగని మీరు అనొచ్చు, ఏమంటే గుడ్డివారు పాపం చేసినందువలన గుడ్డివారు అయిపోయారా, కుంటివారు పాపం చేసినందువలన కుంటివారు అయిపోయారా, మరి అన్ని అవయవాలు కలిగినటువంటి మేము పాపం చేయలేదా అని అడగచ్చు. మానవ జాతి చేసినటువంటి తప్పుకు మానవ జాతి మీద దేవుడు ఆ పాపము యొక్క శిక్షను కుమ్మరిస్తున్నాడు. కనుక టోటల్గా మానవ జాతికి ఆపాదింపబడుతుంది. ఆ దోషం మానవ జాతికి ఆపాదింపబడుతుంది. అందరూ దోషులే. ఒకరికి ఒక విధమైనటువంటి శిక్ష, మరొకరికి మరొక విధమైనటువంటి శిక్ష. అందరూ ఒకే శిక్షను అనుభవించడం లేదు. మనుషులందరూ కూడా దోష శిక్షను ఒకే విధంగా అనుభవిస్తున్నారా? లేదు. ఒకరికి ఒక విధంగా వస్తుంది, మరొకరికి మరో విధంగా వస్తుంది. ఒక దేశానికి ఒక విధంగా వస్తుంది, మరో దేశానికి మరో విధంగా వస్తుంది. ఒకరికి యుద్ధం రూపంలో అయితే, ఒకరికి ప్రకృతి వైపరీత్యం రూపంలో, ఒకరికి రోగం రూపంలో అయితే, ఒకరికి పేదరికం రూపంలో. ఏ విధంగానే రావచ్చు. కనుక వారే దోషులా, మేము దోషులం కాదా అని అడగడానికి లేదు. మనుషులందరూ పాపాత్ములే. వారి యొక్క దోషమే మానవ జాతి మీద టోటల్గా ఆపాదింపబడుతుంది. ప్రకృతి పాడవుతుంది, ప్రకృతి గాడి తప్పుతుంది. అయినప్పటికీ దేవుడు కనికరించి కృపను చూపించి తన ప్రేమ చేత ఆయన మీద ఆధారపడి మా పాపమును మా దోషమును క్షమించు తండ్రి అని అడిగితే ఆయన కనికరించినటువంటి మనుషులకు స్వస్థత
లభించుచున్నది. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు చూడండి, గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. యేసుక్రీస్తు ప్రభువు విషయమై అభ్యంతర పడుతున్నారా? ఆయన భూతవైద్యుడా, ఆయన అందరినీ స్వస్థపరిచేయచ్చు కదా అని అభ్యంతర పడుతున్నారా? అసలు విషయాన్ని గ్రహించలేకపోతున్నారా? మీ పాపమును మీరు తెలుసుకొని పశ్చాత్తాపపడి పాపమును విడిచి ప్రభువును రక్షకునిగా అంగీకరించి దేవుని రాజ్యంలో ప్రవేశించలేకపోతున్నారా? అయితే మీరు అభాగ్యులే. ఆయన విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. నేను అభ్యంతర పడటం లేదు. నేను ఈ ప్రశ్న అడుగుతున్న వారి వలె ఆయన భూతవైద్యుడా, ఆయన అందరినీ స్వస్థపరిచేయచ్చు కదా అని అజ్ఞానిగా నేను ప్రభువును గూర్చి అభ్యంతర పడటం లేదు. మీరు కూడా అభ్యంతర పడకూడదని ఈ వివరణను మీకు ఇస్తున్నాను. మనము యేసుక్రీస్తు ప్రభువును గూర్చి అభ్యంతర పడటానికి వీలు లేదు. నిరభ్యంతరంగా మనము యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి తీరాలి. ఆయన సర్వోన్నతుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు. నాటి కాలంలో ఆయనకు ఎదురుపడి ఆయనను అర్థించినటువంటి వారందరికీ కూడా ఆయన కనికరముతో సహాయము చేశారు, స్వస్థతను దయచేశారు, అన్నింటికంటే మిన్నగా సువార్తను అందించారు. మనము ఈ భూమి మీద ఏ విధంగానైనా బ్రతికేయచ్చు, పేదరికంలోనైనా బ్రతికేయచ్చు, ధనవంతులుగానైనా బ్రతికేయచ్చు, అన్నీ కలిగి ఉండి బ్రతకచ్చు, ఏమీ లేకుండా కూడా బ్రతకచ్చు. కానీ దేవుని జ్ఞానము లేకుండా బ్రతికితే ఆ బ్రతుకు వ్యర్థం. రక్షణలో లేకుండా బ్రతికితే ఆ బ్రతుకు వ్యర్థం. కనుక అన్నింటికంటే ముఖ్యమైనది రక్షణ, ఆత్మరక్షణ. అందుచేతనే ప్రభువారు అంటున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. బేదలనగా మునుపటి పాఠాలలో నేను తెలియజేశాను. బేదలనగా లోకంలో డబ్బు లేనివారు అని మాత్రం మీరు అనుకోకండి. దేవుని జ్ఞానము లేని బేదలు, దేవుని వాక్యపు రక్షణ లేనటువంటి బేదలు, వారికి సువార్త ప్రకటింపబడుచున్నది. ఆ మెయిన్ మోటోతో ఆయన వచ్చారు. ఆయనకు ఎదురుపడి ఆయనను అర్థిస్తున్నారు కొంతమంది. ప్రభువా, నీవు దేవుని కుమారుడవు, మమ్మను కరుణించవా? ఇదిగో ఎంతో కాలంగా ఈ అస్వస్థతతో మేము బాధపడుతున్నాం, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, మమ్మను కరుణించవా అని వారు అర్థించినప్పుడు, వారు ప్రాధేయపడినప్పుడు ప్రభువారు వారికి సహాయాన్ని ఇచ్చారు, వారిని స్వస్థపరిచారు. కనుక ఈ సమాధానాన్ని చక్కగా మీరు గ్రహించాలి. అలాగే రెండో ప్రశ్న ఏమని అడుగుతున్నారు? దెయ్యములు అనేకములు కదా, దైవం అయితే ఒక్కడే, దెయ్యములు అనేకములు, మరి దెయ్యముల యొక్క బలం ఎక్కువేమో అని అడుగుతున్నారు. ఇది చాలా వివేకమైన ప్రశ్న. అసలు ఎక్కడ వ్రాయబడిందో చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 9వ వాక్యం నుండి మీరు చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 9వ వాక్యం నుండి మీరు గమనించగలిగితే ఇక్కడ అపవిత్రాత్మల యొక్క సంఖ్య మనకు ఒక అంచనాకు వస్తుంది. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 9వ వాక్యం. మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగగా వాడు, నా పేరు సేన, ఎలయనగా మేము అనేకులమని చెప్పి. అపవిత్రాత్మలు యేసుక్రీస్తు ప్రభువుతో ఏమంటున్నాయి? మేము అనేకులము. ఇక్కడే ఉందండి సమాధానం. ఈ ప్రశ్న దగ్గరే సమాధానం ఉంది, ఈ వాక్య భాగంలోనే సమాధానం ఉంది. ప్రశ్న ఏమని అడుగుతున్నారు? అపవిత్రాత్మలు అనేకములు కదా, కనుక అపవిత్రాత్మలు బలంగా ఉండాలి కదా, యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే కదా, ఈయనలో ఏముంటుంది బలం? ఒక్కనిలో బలం ఏముంటుంది? అనేకులలో బలం ఉండాలి కదా అని అడుగుతున్నాడు ప్రశ్న. అయితే అనేకమైనటువంటి అపవిత్రాత్మలు బలమైనవే అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును చూసి ఎందుకు గడగడ వణికిపోతున్నాయి? అక్కడే ఉంది సమాధానం. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే, మరి వారు ఎంతమంది ఉన్నారు? అపవిత్రాత్మలు ఎంతమంది ఉన్నారు? మనుష్యుని పట్టిన అపవిత్రాత్మల యొక్క సంఖ్య ఎలా ఉంది? అనేకులు. పేరు సేన. సేన అంటే సమూహం. మేము అనేకులం అని అపవిత్రాత్మలు అంటున్నాయి. మరి ఎందుకు భయపడిపోతున్నాయి? భయపడుతున్నాయా లేదా చూడండి. భయపడుతున్నాయో లేదో మీరు చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము
6వ వాక్యం నుండి చూడండి. 6వ వాక్యం నుండి, వాడు దూరము నుండి యేసును చూచి, అంటే అపవిత్రాత్మలు పట్టినటువంటి మనుష్యుడు, సేన అనేటువంటి దెయ్యములు పట్టినటువంటి మనుషుడు, అనేక దెయ్యములు ఒక మనుషుల్లో ఉన్నాయి కదా, ఆ మనుషుడు యేసును చూచి, యేసు ఒక్కడే, యేసును చూచి పరుగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి. పరుగెత్తుకుని వచ్చి నమస్కారం ఎందుకు చేశాయి? అనేకులైనటువంటి అపవిత్రాత్మలు పరిగెత్తుకుని వచ్చి నమస్కారం ఎందుకు చేశాయి? ప్రభువు ఒక్కడే, ఆయన గొప్పవాడు, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, సుప్రీం పవర్. ఏమండి, ఎంత అవివేకంగా ప్రశ్న అడిగారేంటా అనిపిస్తుంది. ఒక దేశానికి ప్రధాని ఉన్నాడు, ప్రధాని ఒక్కడే. మరి ప్రధాని చెప్పినటువంటి మాట అతడు పదవిలో ఉన్నంతకాలం దేశ ప్రజలందరూ పాటిస్తున్నారా లేదా? నోట్లు రద్దు అన్నారు ప్రధాని గారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి నోట్లన్నీ కూడా రద్దు, క్రొత్త నోట్లు ఇస్తాం తీసుకోండి. ఎవరైనా ఆ ప్రకటనకు ఎదురు తిరిగారా? లేదు, మేము పాత నోట్లే వాడతాం, ఈ నోట్లు రద్దు చేయడానికి వీలు లేదు, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ పాత నోట్లే వాడతాం అని ఎవడైనా అన్నాడా? ఎంతమంది ఉన్నారు ఇటువైపు? ఎంతమంది ఉన్నారు ప్రజలు? ఒకవేళ మనసులో ఇష్టం లేకపోయినా కానీ బలవంతంగా ఆ ప్రకటనకు తల దించారా లేదా? దట్ ఈస్ ద పవర్, దట్ ఈస్ ద పవర్. ఇది ఒక 5 ఏళ్ల పాటు ఉండేటువంటి పవర్, మనుష్య మాతృలకు ఉన్నటువంటి పవర్. ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నిత్యము ఉండే రాజు, నిత్యము ఉండే అధిపతి, సర్వలోక న్యాయాధిపతి యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆయన దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఇదిగో ఆ సేన అనేటువంటి అపవిత్రాత్మలే చెబుతున్నాయి. ఈరోజు ఈ ప్రశ్న అడుగుతున్నటువంటి ఈ ప్రబుద్ధులు యేసుక్రీస్తు ప్రభువును సర్వోన్నతుడైన దేవుని కుమారుడను ఒప్పుకోలేకపోతున్నారు. అంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంది? అపవిత్రాత్మలు యేసుక్రీస్తు ప్రభువును సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని ఒప్పుకుంటున్నాయి. బైబిల్ నుండే కదా ప్రశ్నలు అడుగుతున్నారు. మరి బైబిల్లో ఉన్న మాటలు మీరు నమ్మాలి కదా, విశ్వసించాలి కదా, తల దించాలి కదా, బాప్తిస్మం తీసుకుని వెళ్ళాలి కదా. పొగరుతో ఉంటే పొగరు అణిచేస్తాడైనా, మెడలు వంచేస్తాడైనా. జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభువు ఎవరో తెలుసుకోవాలి. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. అపవిత్రాత్మలు ఒప్పుకున్నాయి, మెడలు వంచాయి. చూడండి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. నన్ను బాధ పెట్టొద్దు, మేము అపవిత్రాత్మలం, మేము చాలామంది ఉన్నాం, కానీ నీవు చిటికేస్తే మేమందరం మల మాడిపోతాం. కనుక మమ్మను బాధ పెట్టొద్దు ప్రభువా, మమ్మను బాధపరచకుము. ఇప్పుడు చెప్పండి, ఎవరు బలవంతులు? మీరే చెప్పాలి, ప్రశ్న అడిగిన వారు చెప్పాలి. ఎవరు బలవంతులు? యేసు ప్రభు బలవంతుడు, యేసు ప్రభు బలవంతుడు, బలవంతుడగు దేవుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఏమని రాయబడింది? బలవంతుడగు దేవుడు, సుప్రీం పవర్. ఆయన ముందు ఏ ఒక్కరూ కూడా ఇటువంటి తప్పుడు ప్రగల్భాలు పలకడానికి వీలు లేదు. మేము అనేక మంది కదా, మమ్మల్ని చూసి దేవుడు భయపడిపోవాలి కదా, దేవుడు ఒక్కడే కదా. భూమి మీద మానవ మాత్రుడు అనుకుంటున్నారా దేవుడు అంటే? దేవుడు సర్వోన్నతుడు. కనుక అపవిత్రాత్మలు భయపడిపోతున్నాయి. నన్ను బాధపరచకము, దేవుని పేరిట ఆనపెట్టేస్తున్నాయి. మమ్మను బాధపరచకము, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమ్మని వానితో చెప్పెను. ఆయన ఆజ్ఞ జారీ చేశాడు, ఈ మనుష్యుని విడిచిపెట్టి వెళ్ళు, వెకేట్ చేసాయి, ఈ మనుష్యుడి నుండి నువ్వు వెళ్ళిపో. కనుక అవి బాధపడిపోతున్నాయి. మమ్మును ప్రభువు నరకంలోకి పంపించేస్తాడేమో,
బాధలోనికి పంపించేస్తాడేమో, శిక్షలోనికి పంపించేస్తాడేమో, వేదనను అనుభవించాలేమో, ఇప్పుడే మేము వేదనను అనుభవించాలేమో, కాలము రాకమునుపే మమ్మును బాధపరచకు అని మరి ఒక సువార్త గ్రంథంలో వ్రాయబడింది. కాలముందు ఇంకా మాకు కొంత కాలాన్ని నిర్ణయించావు కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని అదిగో దూరంగా పందుల మందు ఉంది, ఆ పందుల మందులోనికి పంపించేయి. మనుషునే కదా నీవు విడిచి వెళ్ళిపోమంటున్నావు, ఆ పందులలోనికి వెళ్ళిపోతాం, పంపించేయి అని వేడుకుంటున్నాయి. మనకి ఎవరు బలవంతులు? యేసు ప్రభువే బలవంతుడు. అపవిత్రాత్మలు ఎన్నున్నా కానీ, కోటాను కోట్లుగా ఉన్నా కానీ, పాపము చేసిన దేవదూతలు ఎన్నైనా కానీ దేవుడు వాటిని అన్నింటినీ కూడా నిత్య నరకాగ్నికి తరలిస్తాడు, శిక్షలోనికి పంపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక వాక్య భాగాలు ఈ విషయమైనటువంటి జ్ఞానాన్ని మనకు నేర్పిస్తున్నాయి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూడండి. మచ్చుకు ఒక్క ఉదాహరణ మీకు చూపిస్తాను. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, దేవదూతలు ప్లూరల్, ఎక్కువ మంది ఉన్నారు, దేవుడు ఒక్కడే. దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. బైబిల్ చదవాలి, బైబిల్ అర్థం చేసుకోవాలి, కాన్సెప్ట్ తెలియాలి. దేవుడు సర్వోన్నతుడు. పాపము చేసిన దేవదూతలను దేవుడు విడిచిపెట్టలేదు, ఇదిగో శిక్షలోనికి పంపించాడు. కనుక ప్రియులారా, ఈ 2వ ప్రశ్నకు కూడా మీకు సమాధానం అద్భుతంగా అందినదని నేను భావిస్తున్నాను. ఇక 3వ ప్రశ్న, నమ్మిన వారి వలన కనబడే సూచక క్రియలు. ఏమిటి ఈ సూచక క్రియలు? ఎందుకు ఈ సూచక క్రియలు? నేటి కాలంలో కూడా ఈ సూచక క్రియలు కనిపిస్తాయా? ఎక్కడ వ్రాయబడింది వాక్య భాగం? మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వాక్యం నుండి మీరు చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వాక్యం నుండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. ఏది నమ్మిన వారి వలన? దేనిని నమ్మిన వారి వలన? చూడండి, పై మాటల నుంచి మీరు చూడండి. 15వ వాక్యం నుండి, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. గాస్పెల్, సువార్త. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని యేసుక్రీస్తు ప్రభువు అపోస్తలులకు తెలియజేశారు, తన శిష్యులకు తెలియజేశారు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను తెలియచేయండి. సువార్త అనగా యేసుక్రీస్తు ప్రభువు నామమున మనుషులకు అనుగ్రహింపబడుతున్న రక్షణ. ఈ రక్షణ సువార్తను మీరు ప్రకటించండి. ఈ సువార్తను నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సువార్తను నమ్మి బాప్తిస్మము పొందిన వానికి రక్షణ ఉంది, అంటే నిత్యత్వంలోనికి ఆ ఆత్మ వెళుతుంది. నమ్మని వానికి శిక్ష ఉన్నది, అంటే నిత్య నరకాగ్నికి ఆ ఆత్మ తరలింపబడుతుంది అని చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఆ తర్వాత ఈ వాక్య భాగాన్ని చూడండి. నమ్మిన వారి వలన, అంటే సువార్తను నమ్మిన వారి వలన. కేవలం సువార్తను ప్రకటించేవారు మాత్రమే కాదు, సువార్తను నమ్మితే చాలు. సువార్తను నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏ సూచక క్రియలు? ఏవనగా, నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. నా నామమున అంటే ప్రభువు నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. క్రొత్త భాషలు ఎందుకు? దెయ్యములను వెళ్ళగొట్టడం అంటే మనుషులను స్వస్థపరచడం అని మనకు తెలుసు. మరి క్రొత్త భాషలు ఎందుకు? వీరు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. సర్వలోకంలో అనేకమైనటువంటి భాషలు ఉన్నాయి, క్రొత్త భాషలు ఉన్నాయి. సర్వలోకంలో అనేకమైనటువంటి భాషలు ఉన్నాయి, ఆ భాషలు వీరు మాట్లాడాలి. క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు. పాములను ఎత్తి పట్టుకోవడం దేనికి? పాము అనేది ఒక విషసర్పము. దానిని ఎవ్వరూ కూడా దగ్గర ఉంచుకోవాలనుకోరు, పెంచుకోవాలనుకోరు. ఇటీవల కాలంలో ఒకడు పాముతో రీల్స్ చేశాడు. ఫేమస్ అవుదామని ఇన్స్టాగ్రామ్ రీల్స్ పాముతో చేశాడు. పామును నోట్లో పెట్టుకున్నాడు. పాములు పట్టేవాడే పామును నోట్లో పెట్టుకున్నాడు. పోనీ అస్సలు పాముల గురించి ఏం తెలియదండి అనుకోవడానికి కూడా లేదు, పాములు పట్టేవాడే. ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవుదామని
ఆ పాము యొక్క తలను నోట్లో పెట్టుకుని రీల్స్ చేస్తున్నాడు. అది విషం చెమ్మింది, చచ్చిపోయాడు. పామును ఎవరు కూడా ఆదరించాలనుకోరు, పెంచుకోవాలనుకోరు. పాములు పెంచుకోవాలని ఎవరు అనుకోరు. అలాగే ఇటీవల కాలంలో మరో న్యూస్ వచ్చింది. ఒక ఆమె ఒక పామును పెంచుకుంది. ఒంటరి మహిళ ఒక పామును పెంచుకుంది. చాలా కాలం ఆ పాముకు పాలు పోస్తుంది. ఆ పాము ఏమీ అనకపోవడంతో పామును దగ్గరే ఉంచుకుంది. కానీ ఆ పాము వల్లనే చచ్చిపోయింది. పాము కాటేసింది, చచ్చిపోయింది. పాముతో సహజీవనం ఎవరు చేయరు. పాముతో సహజీవనాన్ని ఎవరు చేయరు. పాము విషసర్పము, పాము మనకు హానికరము. అటువంటి పామును మీరు ఎత్తిపట్టుకుంటే మీరు దేవుని వలన ఈ కార్యక్రమాలు చేస్తున్నారని ప్రజలు గ్రహించి మీరు చెప్పే సువార్తను అంగీకరిస్తారని యేసుక్రీస్తు ప్రభువు ఆ సూచక క్రియను కూడా వీరికి ఇచ్చాడు. చూడండి, నమ్మిన వారి వలన ఏవేవి జరుగుతాయి చూడండి. మీరు దెయ్యములను వెళ్ళగొట్టుదురు, మీరు క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందరు. అలాగే మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. మరణకరమైనది ఏది త్రాగినను, ఒక విషయాన్ని మీరు త్రాగినా కానీ అది మీకు హాని చేయదు. ఇది ఒక సూచక క్రియ. ఈ సూచక క్రియలు మీ ద్వారా కనిపిస్తాయని యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు తెలియజేస్తారు. ఇంకా చూడండి, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. రోగుల మీద మీరు చేతులుంచితే ఆ రోగులు స్వస్థతను పొందుతారు. ఈ విషయాన్ని కూడా అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అయితే నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు నాడు జరిగితే నేడు కూడా జరుగుతాయా? ఎందుకంటే నేడు కూడా మీరు నమ్మినటువంటి వారుగా కనిపిస్తున్నారు కదా. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్తను మీరు నమ్మిన వారుగా కనిపిస్తున్నారు కదా. కేవలం ప్రకటించేవారు మాత్రమే కదా, నమ్మిన వారి వలన. మీరు నమ్మితే మరి మీ వలన కూడా ఈ సూచక్రియలు కనిపించాలి కదా. మీరు దెయ్యములను వెళ్ళగొట్టాలి, అలాగే మీరు క్రొత్త భాషలు మాట్లాడాలి, మీరు పాములను ఎత్తిపట్టుకోవాలి, మీరు మరణకరమైనది ఏది త్రాగినా కానీ మీకు అది హాని చేయకూడదు. అలాగే మీరు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందాలి. మరి ఇప్పుడు జరుగుతుందా అని ప్రశ్న అడుగుతున్నారు. ఈ ప్రశ్న మంచిది, తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసతో ఈ ప్రశ్న అడగడం చాలా మంచిది. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువు ఈ సూచక్రియలను నాడు శిష్యులకు నమ్మిన వారికి ఎందుకు అనుగ్రహించారు? అక్కడ మన ప్రశ్న ప్రారంభమైతే సమాధానం దొరుకుతుంది. అక్కడ ప్రారంభం అవ్వాలి. ఏమిటా ప్రశ్న? ఎలా ప్రారంభం అవ్వాలి ప్రశ్న? అసలు ఎందుకు ఈ సూచక్రియలు, ఎందుకు ఇచ్చారు ఈ సూచక్రియలు? నమ్మించటానికి. ఏదైనా ఒక క్రొత్త విషయాన్ని నమ్మించాలంటే ఏం చేయాలి? సూచక క్రియ ద్వారా ఆ నమ్మకం కుదురుతుంది. ఏమంటే ఎవరైనా ఒక విషయాన్ని మన దగ్గరకు వచ్చి చెప్పి మనల్ని నమ్మించాలంటే వారు నమ్మించే ప్రక్రియ ఏదో ఒకటి చెయ్యాలి. మన దగ్గర ఏదైనా ఒక డిపాజిట్ వారు తీసుకుందాం అనుకున్నారనుకోండి, నమ్మించడానికి ఏం చేయాలి? ఇదిగో మా బ్యాంక్ చాలా గొప్పది, స్థిరమైనది, దీని హిస్టరీ చూడండి, ఎంతోమందికి ఇప్పటి వరకు మేము రీపేమెంట్ చేసాము, బ్యాంక్ ఎత్తేయం మేము అని మనకు ఒక నమ్మకాన్ని కలిగిస్తే ఆ బ్యాంకులో అకౌంట్ తీసుకుంటాం, ఆ బ్యాంకులో కొంత సొమ్మును మనం దాచుకుంటాం. అలాగే ఏవైనా షేర్లు కొనుక్కోవాలంటే ఆ షేర్ల యొక్క హిస్టరీ ఎలా ఉంది దానిని చూసుకుంటారు. ఎవరైనా ఏదైనా విషయాన్ని మన చేత నమ్మించటానికి మనము నమ్మేటట్టుగా వారు ఏదో కార్యక్రమాన్ని చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ సువార్తను నమ్మించటానికి ఏం చేయమన్నారు? సూచక క్రియలు చేయమన్నారు. ఆ సూచక క్రియలను ఇక్కడ ప్రభువారు తెలియజేశారు. ఏ సూచక క్రియలు అనేటువంటి వాటిని ఇక్కడ తెలియజేశారు. కనుక మొట్టమొదట మీరు ఏమని ప్రశ్నించుకున్నారు? అసలు సూచక క్రియలు ఎందుకు అని ప్రశ్నించుకుంటే మీకు సమాధానం ఏం దొరికింది? సువార్తను నమ్మించడానికి. ఎందుకంటే క్రొత్త విషయం కదా సువార్త అనేది. అప్పుడు క్రొత్త విషయం, ప్రపంచానికే క్రొత్త విషయం. యేసుక్రీస్తు ప్రభువు నామమున మీకు రక్షణ అనుగ్రహింపబడును, ఆయన మీ పాపముల నిమిత్తము మరణించెను, మీకు రక్షణ అనుగ్రహింపబడును, ఆయన నామమందు మీరు రక్షణను స్వీకరించండి, నమ్మి బాప్తిస్మమును పొందండి, రక్షింపబడతారు అనేటువంటి ఈ ప్రకటన ప్రపంచానికి క్రొత్తదిగా ఉన్నప్పుడు క్రొత్తదిగా ఉన్నటువంటి ఈ ప్రకటనను నమ్మించటానికి సూచక క్రియలు ప్రారంభంలో అవసరం. మరి నేడు కూడా ఆ విషయం మాకు క్రొత్తే కదా, మరి మేము నమ్మాలంటే మాకు కూడా సూచక్రియలు కావాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట ఒక అద్భుతమైనటువంటి సమాధానము వ్రాయబడింది. అదేమిటి? ఎక్కడ వ్రాయబడింది? ఇప్పుడు మీరు చూడండి, పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యం నుండి మీరు గమనిస్తే ఈ సూచక క్రియలు అనేవి
ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎందుకు ప్రారంభమయ్యాయి, ఆ తర్వాత ఎంతకాలం ఇవి కొనసాగుతాయి, ఎప్పుడు ఆగిపోతాయి అనేటువంటి ఈ విషయాలన్నిటికీ కూడా ఈ వాక్య భాగంలో సమాధానం ఉంది. జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని మీరు ఇప్పుడు గమనించండి. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యం నుండి, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున, ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఏంటంటే వాక్యమును స్థిరపరచటం. వాక్యమును స్థిరపరచడం ఏమండి, ప్రారంభంలో అయితే నమ్మించటానికి ఎక్కువగా మనము ప్రయత్నం చేయాలి. ఒక్కసారి మన యొక్క బ్రాండ్ మీద ఒక స్థిరత్వం వచ్చేసింది అనుకోండి, ఎవరిని బ్రతిమిలాడవలసిన అవసరం లేదు. అందరూ తండోపతండాలుగా మన దగ్గరకు వస్తారు. ఉదాహరణకు మరలా బ్యాంకునే ఉదాహరణగా తీసుకుందాం. బ్యాంకు పెట్టినటువంటి తొలినాళ్లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. బ్యాంకు పెట్టినటువంటి తొలినాళ్లలో వారు బ్రతిమిలాడాలి అందరినీ, వారు ప్రచారాలు చేసుకోవాలి. అనేక చోట్ల వారు ఆ బ్యానర్స్ పెట్టాలి కదా, ఆ ప్రచారం చేసుకోవాలి. ఇదిగో మా బ్యాంకు యొక్క శాఖ ఇక్కడ ప్రారంభమైంది, మేము మీ సేవార్థమై ఉన్నాము. ఇప్పటికీ కూడా మనకు ఆయా చోట్ల బ్యాంకుల యొక్క ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి, వారి కాల్స్ మనకు వస్తూ ఉంటాయి ఇప్పటికీ కూడా. అయితే ఇప్పుడు కొంచెం తక్కువ. ప్రారంభంలో అయితే వారు ఉధృతంగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మీరు అందరూ కూడా అకౌంట్లు ఓపెన్ చేయండి. వినియోగదారులకు వారు చాలా ఆఫర్స్ కూడా ఇస్తూ ఉంటారు, చాలా ఆఫర్స్ ఇస్తూ ఉంటుంటారు. 0 బ్యాలెన్స్ అకౌంట్, అలాగే మీరు పెట్టినటువంటి పెట్టుబడి మీద ఎక్కువ వడ్డీని మేము ఇస్తాము, తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తాము. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు? ఆ బ్రాండ్ని వారు స్థిరపరచుకోవటానికి. వన్స్ బ్రాండ్ స్థిరపరచబడింది అనుకోండి, ఎస్బీఐ అనేది ఇప్పుడు మన దేశంలో, ఇండియా దేశంలో ఒక స్థిరమైనటువంటి బ్యాంకింగ్ బ్రాండ్. అందరూ నమ్ముతారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎస్బీఐని దాదాపుగా అందరూ నమ్ముతారు. ఇప్పుడు మనుషులను నమ్మించడానికి ఎస్బీఐ వారు అన్ని ప్రచారాలు చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు అకౌంట్ తీసుకోవాలంటే మనమే వెళ్ళి క్యూలో నించుని వారు అడిగినటువంటి ఫామ్స్ అన్ని సబ్మిట్ చేసి ఆ ఆధారాలన్నీ సమర్పించి వారు ఓకే అంటే గ్రాంటెడ్ అకౌంట్ క్రియేటెడ్ అంటేనే మనకు అకౌంట్ వస్తుంది. ఇప్పుడు వారు చెప్పిందే రేటు, ఎందుకంటే బ్రాండ్ స్థిరపరచబడింది. వారు వడ్డీ రేట్ ఎంత ఫిక్స్ చేస్తే అంత, మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి. బ్రాండ్. సువార్త అనేటువంటి బ్రాండ్ కూడా, యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి సువార్త అనేటువంటి ఈ రక్షణ కూడా, ఈ ప్రకటన కూడా మనుషులలో స్థిరపరచబడేటంత వరకు, మనుషులు రక్షణ సువార్తను నమ్మేటంత వరకు సూచక క్రియలు విరివిగా జరిగాయి. ఆ సూచక్రియలే మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వాక్యం నుండి రాయబడ్డాయి. వాక్యము స్థిరపరచబడిన తరువాత, బ్రాండ్ స్థిరపరచబడింది. ఇప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్ళి మనం అడగాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు అర్థమైంది, నేను ప్రభువులో లేకపోతే రక్షణ నాకు ఉండదు, నేను వాక్యపు వెలుగులో నడుచుకోకపోతే నిత్యత్వాన్ని చేరుకోలేను అని చెప్పి ఆ భయం ఇప్పుడు మనలో ఉండాలి. ఎందుకంటే వాక్యం స్థిరపరచబడింది. 2000 సంవత్సరాల క్రితం లేము మనం, ఇప్పుడు 2000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఉన్నాం. ఎంతగా బ్రాండ్ స్థిరపరచబడి ఉండాలి చెప్పండి. ప్రపంచ నలుమూలలకు దేవుని వాక్యం వెళ్ళిపోయింది, స్థిరపరచబడింది. మరే ఇతర బ్రాండ్ అయినా అలా ఉందా? దేవుని వాక్యం అనే బ్రాండ్ అలా ఉంది. కనుక ఇప్పుడు సూచక్రియలు చేసి నమ్మించాల్సిన పరిస్థితి లేదు. దేవుడు ప్రారంభంలోనే తెలియజేశాడు ఈ విషయాన్ని. వాక్యము స్థిరపరచబడటానికే ఇవన్నీ దేవుని చేత జరిగించబడ్డాయి. వాక్యము స్థిరపరచబడటానికి. చూడండి, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? ఇప్పుడు బ్రాండ్ వాల్యూ మనకు అర్థమైంది. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. ఇప్పుడు దేవుని వాక్యం మనకు అర్థమైంది. ఇప్పుడు దేవుని వాక్యమును మనం వినకపోతే మనము ఎటువంటి శిక్షలోనికి వెళ్ళిపోతాం మనకు అర్థమవుతోంది. దేవుని వాక్యం మనకు వివరింపబడుతోంది. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. ఇప్పుడు భయం మనలో ఉండాలి. ఇప్పుడు భయం మనలో ఉండాలి. అంతే తప్ప దేవుడు ఇదిగో ఈ సూచక్రియను చూడు నమ్ము, ఇదిగో ఈ అద్భుతాన్ని చూడు నమ్ము అని దేవుడు చెప్పడు. దేవుని వాక్యాన్ని ప్రకటింపజేస్తున్నాను, నా సేవకులు ప్రకటిస్తున్నారు, విను, విశ్వాసమును పొందు, రక్షింపబడు. ఇది ఇప్పుడు క్రమం. ఎప్పటి నుంచో ఈ క్రమం. హెబ్రీ పత్రిక ఎప్పుడు రాయబడింది? మొదటి 100 ఏళ్లలోనే.
ప్రారంభ శతాబ్దంలోనే. అప్పటి నుంచే ఈ క్రమం స్లోగా అమలవుతూ వస్తోంది. ఇదిగో ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేయకూడదిక. ప్రారంభంలో తెలియక నిర్లక్ష్యం చేస్తారేమో అని దేవుడు తన వంతుగా కొంత సహాయాన్ని మీకు అనుగ్రహించాడు. ఏమిటా సహాయం? సూచక క్రియల సహాయము. అప్పుడు వారికి పరిపూర్ణంగా వాక్యం అందుబాటులో లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి మొబైల్లోనూ దేవుని వాక్యాన్ని వారు చదువుకోవాలంటే అందుబాటులోనికి వచ్చేసింది. ప్రతి ఒక్కరూ కూడా సునాయాసంగా పరిశుద్ధ గ్రంథాన్ని సొంతం చేసుకోగలిగినటువంటి అవకాశం దొరికింది. మరి నాటి కాలంలో ఉందా ఈ పరిస్థితి? కనుక సూచక క్రియలు నాడు అవసరమయ్యాయి. సూచక్రియలు నాడు అవసరమయ్యాయి. ఇప్పుడు చూడండి, రాయబడిన మాటలు చూడండి. అట్టి రక్షణ, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ, సువార్త రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, మొట్టమొదట ఎలా ప్రారంభమైంది? యేసుక్రీస్తు ప్రభు బోధించారు. ఆయన కూడా సూచక్రియలను జరిగించారు. ఆయన కూడా ఎన్నో అద్భుతాలను చేశారు, మహత్కార్యాలను చేశారు. ప్రభువు బోధించుట చేత ఈ రక్షణ ప్రారంభమైంది. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారము, ఇదంతా కూడా దేవుని ఇష్టం. ఎప్పటి వరకు సూచక్రియలను ఉంచాలో, ఏ సూచక్రియలను ఉంచాలో, ఎవరి ద్వారా జరిగించాలి, ఇవంతా కూడా పరమందున్న తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము. చూడండి, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. బ్రాండ్ దృఢపరచబడింది. దేవుడు ఇదిగో అనేకమైనటువంటి సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలను, నానా విధములైనటువంటి అద్భుతములను దేవుడు జరిగించాడు. వివిధమైనటువంటి పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించాడు. దేవుడు వాక్యాన్ని స్థిరపరచడానికి దీనిని అంతటినీ జరిగించాడు. కనుక ప్రియులారా, నాటి కాలంలో అనగా సుమారు 2000 సంవత్సరాల క్రితం నమ్మిన వారి వలన జరిగినటువంటి సూచక క్రియలు నేడు జరగవు. నేడు జరిగించాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే ఇప్పుడు వాక్యము స్థిరపరచబడింది, వాక్యము దృఢపరచబడింది. అయినప్పటికీ, ఇంకా ఇక్కడ మీకు చిన్న కండిషన్ చెబుతున్నాను, అయినప్పటికీ ఒకవేళ అవసరం అనుకుంటే దేవుడు ప్రస్తుత కాలంలో కూడా ఎన్నో అద్భుతాలను, సూచక్రియలను, మహత్కార్యాలను జరిగించగలడు. అవసరం అనుకుంటే. వాక్య ప్రకారం అయితే దేవుని వాక్యము స్థిరపరచబడిన తర్వాత అవసరం లేదు. కానీ ఆయా సందర్భాలలో దేవుని వాక్యం వారికి అందుబాటులో లేకపోవచ్చు. ఎక్కడో ట్రైబల్స్ ఉండొచ్చు, ఎక్కడో ఆటవిక జాతుల మనుషులు ఉండొచ్చు. వారికి చదువు రాదు, వారు అర్థం చేసుకోలేరు, వారికి సరైనటువంటి వస్తువులు లేవు. సరే, మరి అక్కడ నేటి కాలంలో కూడా అటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే మరి అక్కడ దేవుడు తన చిత్తానుసారముగా ఎప్పుడైనా ఎటువంటి సూచక్రియ అయినా, ఎటువంటి అద్భుతమైన, ఎటువంటి మహత్కారమైనా జరిగించటానికి సమర్థుడు. దేవుడు కనికరించాడంటే ఇదిగో ఈ కుమారునికి, ఈ కుమార్తెకి ఒక సూచక్రియ అవసరం, ఒక అద్భుతం అవసరం. వారి మనస్సు చాలా ఆందోళనతో ఉంది. నేను ఇప్పుడు వారి ఎదుట ఒక అద్భుతాన్ని జరిగిస్తాను, అప్పుడు వారు దేవుని వాక్యాన్ని వింటారు, అంగీకరిస్తారని దేవునికి అనిపిస్తే, దేవుని చిత్తమైతే దేవుడు జరిగిస్తాడు. అంతే తప్ప ఎవడైనా ఇలాంటి ప్రశ్నలతో వచ్చి నమ్మిన వారి వలన సూచక్రియలు కనిపిస్తాయి కనుక నేను నిన్ను టెస్ట్ చేస్తాను, ఆ సూచక్రియ ఏదో నాకు చూపించు అని అడిగేవనుకో, దేవుడు అస్సలు చూపించడం. ఇదిగో ఈ వాక్యాన్ని సమాధానంగా ఇచ్చి పంపించేస్తాడు. నీవు దేవుణ్ణి టెస్ట్ చేస్తావా? దేవుని దగ్గర సూచక్రియలు జరుగుతాయో లేదో, అద్భుతాలు జరుగుతాయో లేదో, మహత్కార్యాలు జరుగుతాయో లేదో నీవు టెస్ట్ చేస్తావా? ఏది మొదటి శతాబ్దంలో ఎవరైనా టెస్ట్ చేశారు అలాగా? ఒకవేళ టెస్ట్ చేద్దామని ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే ఆయన ఏమన్నారు? ఏ సూచక్రియ మీకు అనుగ్రహింపబడదన్నారు. కొంతమంది ఇలాంటి ప్రబుద్ధులు ఉన్నారు నాటి కాలంలో కూడా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి కొన్ని సూచక్రియలు చేయి, కాలక్షేపానికి చూస్తామన్నారు. ప్రభువారు ఏమన్నారు? మీరు కాలక్షేపానికి చూడటానికి నేను సూచక్రియలు చేయటం లేదు, యోనా యొక్క సూచక్రియ తప్ప మరి ఏ సూచక్రియ మీకు అనుగ్రహింపబడదు అని యేసుక్రీస్తు ప్రభువారు ఖండితంగా చెప్పేశారు. కనుక ఇప్పుడు ఏదో నిన్ను పరీక్షిస్తాను, నీలో బలం ఉందో లేదో తెలుసుకుంటాను, అప్పుడు నమ్ముదామో లేదో ఆలోచిస్తాను అంటే దేవుడు వెంటనే వెనక్కి వెళ్ళిపోమంటాడు. ఎందుకంటే ఇప్పుడు దేవుని వాక్యం స్థిరపరచబడింది. ఎస్బీఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, మళ్ళీ అదే ఉదాహరణ, ఎస్బీఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నేను టెస్ట్ చేస్తాను,
ఏది మీ జనరల్ మేనేజర్ని ఒకసారి నా దగ్గరికి రమ్మను, నేను చూడాలి. మీ బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం అంతా నా కళ్ళ ముందు ఉంచండి. ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్నెన్ని లాకర్స్ ఉన్నాయి, మీ సీక్రెట్స్ అన్నీ మాకు చెప్పండి, అప్పుడు రూపాయి పెట్టుబడి పెడతాను అన్నారనుకోండి, మెడబెట్టి బయటికి గెంటేస్తారు. వారి దగ్గర పోలీసులు ఉంటారు కదా, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, వీడెవడ పిచ్చి పెట్టి వచ్చినట్టున్నాడు, అర్జెంటుగా బయటికి గెంటేయండి. రూపాయి పెట్టుబడి పెడతాడంట, వీడికి మన దగ్గర ఉన్నటువంటి లక్షల కోట్ల ఆస్తులన్నీ చూపించాలంట, వీడిని అర్జెంటుగా బయటికి గెంటేయండి అంటారు బ్యాంకు సిబ్బంది. నీకు అవసరం కనుక నువ్వు వచ్చి వారిని వేడుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే వారి బ్రాండ్ స్థిరపరచబడింది. నువ్వు వచ్చి వారిని వేడుకోవాలి, అయ్యా దరఖాస్తు చేసుకుంటున్నాను, ఒక్క అకౌంట్ ఇప్పించరాదు అని ఇప్పుడు మీరు అడగాలి. అడిగితే వారు నీ కండిషన్స్ అన్నీ చూస్తాం, నువ్వు క్వాలిఫై అయ్యావా లేదో చూస్తాం, ఏమైనా తప్పుడు పత్రాలు సమర్పించావా రిజెక్ట్ చేసేస్తాం, అన్నీ పాస్ అయిన తర్వాత అప్పుడు నీకు అకౌంట్ ఇస్తాం. నువ్వెంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, ఇప్పుడు ఇన్ని ఖర్చులు ఉంటాయి అకౌంట్కి. ఇప్పుడు అంతా ఫ్రీ కాదు, ఇప్పుడు కొన్ని ఖర్చులు ఉంటాయి. ఎస్ఎంఎస్ పంపించాలా, అయితే ఎస్ఎంఎస్ ఛార్జెస్ ఉంటాయి. నెట్ బ్యాంకింగ్ కావాలా, నెట్ బ్యాంకింగ్ ఛార్జెస్ ఉంటాయి. మరి ఒకప్పుడు ఫ్రీ ఉండొచ్చు, అది వారి మార్కెటింగ్ స్ట్రాటజీ. వారు ముందుకు కొనసాగించుకోవాలనుకుంటే ఈరోజు ఇంత గొప్పగా ఆ బ్యాంకింగ్ వ్యవస్థ రూపుదిద్దుకున్నది అంటే ఆ స్ట్రాటజీని వారు ఫాలో అయ్యారు. దేవుని వాక్యం దగ్గర కూడా మీరు ఆ స్ట్రాటజీని అర్థం చేసుకోవాలి. ప్రారంభంలో మనుషులు నమ్మటానికి వారి దగ్గర ఏ ఆధారం లేదు కనుక దేవుడు సూచక్రియలను, అద్భుతాలను, మహత్కార్యాలను జరిగించేటువంటి వెసులుబాటును ఇచ్చాడు. ఇప్పుడు నీకెందుకు? ఇప్పుడు నీకు అర్థమవుతుందిగా, దేవుని వాక్యం నీ కళ్ళ ముందు ఉందిగా. నువ్వు టెస్ట్ చేస్తావా? టెస్ట్ చేస్తానన్నావంటే మెడబెట్టి గెంటేస్తాడు ఆయన, గెటౌట్ అంటాడు ఆయన. నేను నమ్మకపోతే దేవునికి ఒక టికెట్ తగ్గిపోతుంది కదా, నేను భయపెట్టేస్తాను దేవుణ్ణి, ఒక ఎమ్మెల్యే టికెట్ లాగా, ఎంపీ టికెట్ లాగా నేను దేవుణ్ణి భయపెట్టేస్తానంటే కుదరదు. నీవు దేవుని దగ్గర అడగాలి, దేవుని కృపను వేడుకోవాలి. ఏమిటి మన గొప్పతనం? కొంతమంది అలాగే భయపడుతుంటారండి దేవుణ్ణి. నేను దేవుని దగ్గర లేకపోతే దేవునికి ఒక టికెట్ తగ్గిపోద్ది కదా, దేవుణ్ణి నేను భయపెట్టేస్తాను ఈ విధంగా. నువ్వెవడు? ఒక పాపాత్ముడవు, ఒక పాపాత్మురాలవు. మనం అందరం ఎవరం? దేవునికి ఎన్నికకు వస్తాం? అసలు నిజంగా మనము దేవుని దగ్గర లెక్క పెడితే ఎన్నికకు రాగలమా? ఎంత గొప్పవాడైనా సరే, ఏమంటే ఈరోజు చిన్నవారిని మీరు తీసుకోకండి, ఎంత గొప్పవాడినైనా సరే మీరు ఉదాహరణకు తీసుకోండి, దేవుని దగ్గరకు ఎన్నికకు వస్తారా? గొప్పవారే దేవుని దగ్గర ఏమన్నారంటే, నేను ధూళిని, ఒక పురుగును అన్నారు. అబ్రహాం అంతటి వాడే ఏమంటున్నాడు? ఇదిగో ధూళి వంటి వాడను, బూడిద వంటి వాడని అంటున్నాడు. నిజమది. కనుక ప్రియులారా, ఈ విషయాలన్నింటినీ మీరు గ్రహించగలిగితే చక్కగా దేవుని సమాధానాన్ని పొందగలుగుతారు. కనుక ఈరోజు ఈ 3 ప్రశ్నలకు సమాధానాన్ని మీరు తెలుసుకున్నారు. దేవుని యొక్క వాక్యమును మీలో ప్రతిష్ఠించుకొని దేవుని దగ్గర వినమ్రత కలిగినటువంటి మనస్సుతో, లోబడినటువంటి జీవితముతో దేవుని చిత్తమును అనుసరిస్తూ ముందుకు కొనసాగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సమాధానాలను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి మీ ప్రేమ చేత మీ సమాధానములను మాకు దయచేస్తూ తండ్రి, మీ ఆలోచనలో మమ్మను ముందుకు కొనసాగిస్తున్నారు. అందును బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను తెలియజేస్తున్నాము. నాయన తండ్రి, మీరు ప్రకటించిన వాక్యమంతయు మా హృదయములలో ప్రతిష్ఠింపబడి మీ కొరకు నమ్మకముగా మేము జీవించగలుగులాగున మాకు సహాయమును దయచేయండి. ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యము చేయకుండా తండ్రి, రక్షణలో వేరుపారి స్థిరపడి ఏ గాలివాన మా విశ్వాస జీవితమును కూలగొట్టనీయకుండా క్రీస్తు అనే బండ మీద విశ్వాస జీవితమును కట్టుకున్న వారమై మీ కృపలో ముందుకు కొనసాగే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని హృదయపూర్వకంగా మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు.
మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.